యెస్. అండ్ ఇప్పుడు లిరిసిస్ట్ సనారే గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు సనారే. ఈ సినిమాలో మొత్తం అన్ని పాటలు నేనే రాశాను. చాలా రోజుల తర్వాత అంటే ఇంతకు ముందు వరకు 1, 2 పాటలు మాత్రమే వచ్చేవి నాకు సినిమాలో. కానీ సురేష్ అన్న నన్ను నమ్మి ఈ సినిమాకి రిఫర్ చేశారు. సో, మొత్తం అన్ని పాటలు నా చేతే రాయిపిచ్చారు. మనసుకు చాలా సంతృప్తిగా ఉంది ఈ సినిమా పాటలు రాసిన తర్వాత. సురేష్ అన్న నమ్మడం ఒక ఎత్తయితే, సందీప్ అన్న అండ్ రాహుల్ గారు నన్ను అగ్రీ చేసి నేను రాసిన వాటికి చాలా ఎంకరేజ్ చేసేవారు. రాహుల్ గారైతే ఏం కావాలో పక్కన పెడితే, ఏం అక్కర్లేదో క్లారిటీ ఉన్న డైరెక్టర్ ఆయన. సో, నా పని చాలా ఈజీ అయ్యింది ఈ సినిమాకి పాటలు రాయడం. మొన్న సరదాగా ఒక ఫ్రెండ్‌ని కలిసినప్పుడు ఏ సినిమాకి "ఏం చేస్తున్నావురా? పాటలేమైనా రాస్తున్నావా?" అంటే, "ప్రీ వెడ్డింగ్‌కి రాస్తున్నా" అంటే, "సినిమాలకి రాయట్లేదా?" అని అడిగాడు తర్వాత. నాకు తెలిసి ఈ 2 రోజులు అయిపోయిన తర్వాత ప్రీ వెడ్డింగ్ అనగానే గుర్తొచ్చేది మన సినిమాయేనని అనుకుంటున్నా. సో, అంత మంచి సినిమాకి నేను పాటలు రాసినందుకు చాలా చాలా సంతృప్తిగా ఉంది. ఇంకా 'తిరువీర్' గారు. 'తిరువీర్' గారి 'మసూదా' సినిమాలో నాకొక పాయింట్ బాగా ఇష్టం. ఆయనతో కూడా చెప్పా ఆ విషయాన్ని. ఒక మనిషికి మనిషి బంధువో, చుట్టమో లేకపోతే స్నేహితుడో అవ్వక్కర్లేదు. ఆ మనిషి ఆపదలో ఉన్నప్పుడు వాడికి సహాయం చేయగలిగే మానవత్వం ఉంటే చాలు. అలాంటి పాయింట్‌ని సెలెక్ట్ చేసుకున్న 'తిరువీర్' గారికి నేను ఆ రోజే పెద్ద ఫ్యాన్ అయ్యాను. ఈ సినిమా ఈ సినిమా ప్రొడ్యూసర్ గూడా అంత మంచి మనస్తత్వం ఉన్న ఆయన. సో, అలాంటి మనుషుల మధ్య, అలాంటి యాక్టర్ల మధ్యన నేను పనిచేయడం, నా పని ముందు మీడియాలో వెళ్ళి చాలామంది రివ్యూవర్స్, మీడియా వాళ్ళు కూడా ఈ పాటలు బాగున్నాయని చెప్పడం, 'వయ్యారి' పాటనైతే చాలామంది అప్రిషియేట్ చేశారు. అండ్ 'యాంథమ్' సాంగ్ అయితే ఈ మధ్య కాలంలో ప్రీ వెడ్డింగ్ పోకడల గురించి ఆహ్, చిన్నగా ఒక సెటైరికల్‌గా చెప్పడం జరిగింది. ఎందుకంటే ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే 4 చతుర్విధ పురుషార్థాలున్నాయి. అందులో కామాన్ని ధర్మబద్ధం చేయడమే మనం వివాహం అంటాం. అటువంటి వివాహానికి ముందు ప్రీ వెడ్డింగ్ అనేది చాలామంది అంటే మెమోరీస్ కోసం చేస్తున్నారే కానీ, కొంచెం విచ్చలవిడితనం అనేది చాలా పెరిగిపోయింది. వాటి మీద ఈ కామెడీ సినిమాలోనే జస్ట్ ఒక చిన్న సెటైరికల్‌గా నా వంతు నేను చెప్పడానికి ట్రై చేశాను. దాన్ని అగ్రీ చేసి రాహుల్ గారు అండ్ సందీప్ గారు హ్మ్. ఆ పాటను ఉంచినందుకు వారికి ముందుగా నాకు థాంక్స్ చెప్తున్నా. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్‌కి ఇంకా ఎవరి పేర్లైనా మర్చిపోయుంటే నన్ను క్షమించండి. థాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ సురేష్ అన్న, థాంక్ యూ సో మచ్ అన్న నాకు ఈ సినిమా ఇచ్చినందుకు. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. యెస్. అండ్ ఇప్పుడు మా తిరువీర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.